అలాగే కె సుజాత, ఎస్ సత్తమ్మ, కె జయలక్ష్మి వీళ్ళు సిద్ధంగా ఉండాలి. మహిళలందరూ ప్రకటించినటువంటి వాళ్ళకి లబ్ధిదారులను సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేనేజర్ గారు వాళ్ళని సిద్ధం చేయండి. సంక్షేమ కార్యక్రమం ఇప్పుడే జరిగేవారు. ఆ కుటుంబాలకి హక్కులకు ఇంట్లో ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు మనందరూ మా దృష్టికి తీసుకొస్తే రెవెన్యూ జిల్లా కార్యకర్తలు మా అక్కలందరూ కూడా తప్పనిసరిగా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. 15 వార్డులకు సంబంధించినటువంటి మా చెల్లెలకు, మా అక్కలకు, తల్లులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అన్నగా తోడబుట్టిన చెల్లకు చీర ఇయ్యాలనే ఒక ఉద్దేశంతో ఇంద్రమ్మ మహిళా చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్మపురి 1,23,150 ఖరీదు గల వివిధ స్కూల్స్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి వెల్ఫేర్ సంబంధించిన యూనిఫామ్స్ కుట్టడం జరిగింది. అందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మార్పు కోరుకొని మీ రేవంత్ అన్నగా, మీ లక్ష్మణ్ అన్నగా ఏదైతే మా సోదరి మనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉండాలని, మా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మా సభ్యురాలు సోదరి మనులు అందరూ కూడా 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలని ఒక మంచి సంకల్పంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నట్టు సందర్భంలో పడ్డ ఈరోజు మీరు ఎన్నడూ కూడా ఊహించరు. మా మహిళా సంఘ సోదరి మనులు కొన్ని ప్రాంతాల్లో వారు సొంతగా పెట్రోల్ బంకులు సంఘాల ద్వారా మా సోదరి మనులు నడిపేయడం జరుగుతుంది. వారే సంఘాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులకు లోన్ ఇచ్చి ఆ సంఘాల పేరు మీద ఆర్టీసీ బస్సు లోను ఉన్న బస్సుకు తిరిగి ఆ బస్సును ఆర్టీసీలో కిరాయి పెట్టుకొని ప్రతి మంత్ ఇన్స్టాల్మెంట్ ద్వారా ఆ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా మా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన విషయంలో ఒకట సోదరి మన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఉండాలని, ఏ చెల్ల ఏ అక్క అయితే ఆ కుటుంబానికి వారి పేరు మీద ఇల్లు ఉంటే అన్ని విధాలా మంచి ఉంటుంది ఆ కుటుంబాన్ని అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒకట మరి మున్సిపల్లో ఎన్ని ఇచ్చిన కమిషనర్ గారు మనం సుమారు అర్హత ఉన్న 15 వార్డులలో ఒకట సుమారు 130-140 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. వారందరికీ కూడా శాంక్షన్ ఇచ్చిన గ్రౌండింగ్ అయినా చెప్తున్నారు. 157 ఇందిరమ్మ ఇళ్ళు ధర్మపురి మున్సిపాలిటీలో అంటే 157 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున నేరుగా మా సోదరి మరి యొక్క అకౌంట్లో నేరుగా వారి యొక్క అకౌంట్లో డబ్బులు పడే విధంగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజల వద్ద పోతాం తప్ప వేరే గత ప్రభుత్వంలో ఉన్నలాగా మాటలు మాట్లాడి మాటల గారెడుతో మాట్లాడే వాళ్ళం కాదమ్మా. ఈరోజు మీరు గెలిపించి మీరు ఆశీర్వదించినాక మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా 2 సంవత్సరాల క్రితం ఈ 15 మున్సిపల్ వార్డు లోపల అనేక వార్డు లోపల మీ అన్నగా నేను అడిగాను, అమ్మా ఇన్నిసార్లు ఓడిపోయినా ఒక అవకాశం నాకు ఏమన్నా మీ అన్నగా అడుగుతున్నా, మీ కుటుంబ సభ్యుడిగా